ఏపీ తిరుపతిలో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంబురాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి ఆనం. తర్వాత ప్రత్యేక అలంకరణ శకటంతో మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూశారు. జిల్లా ప్రగతి వివరాలతో పాటు కొత్తగా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు మంత్రి ఆనం. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన శకటానికి మొదటి బహుమతి, డిఆర్డీఏ, మొప్మా సంయుక్తంగా ప్రదర్శించిన శకటానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947 సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులను అర్పిస్తున్నాను. ఈ శుభతరుణంలో మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి జిల్లా ఏర్పాటు జరిగింది. పారదర్శకమైన పరిపాలనను సాగించడంలో జిల్లా కలెక్టర్ సారథ్యంలో జిల్లా యంత్రాంగం చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయం. తిరుపతి జిల్లాలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగరవేసే సదవకాశం నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో రెండవసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను.